కోపాన్ని నేను ఆపుకుంటున్నాను. ఏం పీకుతో దవడ పుల్ రాలతో ఎక్స్ట్రా చేసామని మెంటల్ దాన్ని చెప్తాను. నువ్వు నాటకాలు చెప్పొద్దు, నా దగ్గర కథలు చేయొద్దు. నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో. చేసుకొని వస్తాడు, నీ పేరు రాజు చేస్తాడు. మహేష్ అని ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరితో నీ అబ్బా దౌడలు వగులుతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు నాని గారు ఉన్నారు. తన మాటల్లో తన ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత తను సాల్వ్ చేద్దాము. చెప్పండి బ్రదర్, అసలు ప్రాబ్లం ఏంటి? తిరగండి కెమెరా వైపు, చెప్పండి. ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఒక అమ్మాయిని లవ్ చేశారు. మొత్తం తిరిగినాం, మొత్తం పార్క్ అవి మొత్తం చాలా తిరిగినాం. పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకోవట్లే. ఇంకా ఏమంటుంది పెళ్లి చేసుకోవాలంటే? ఆన్సర్ ఇవ్వట్లే, కట్ చేస్తుంది ఫోన్. నేను తర్వాత చేస్తా, బయట రీజన్ లేకుండా తప్పించుకుంటుంది. ఇంకా మా మమ్మీ వాళ్ళేమో మ్యాచెస్ చూస్తారు, పెళ్లి చేసుకోవాలి ఇదని. ఇంట్లోకి వచ్చి చికాకు చేస్తుంది, మొత్తం ఇబ్బంది పెడుతుంది. మొత్తం అంటే ఏ విధంగా? ఫొటోస్ అవి ఉన్నాయన్న, నేను దిగినాయి కొంచెం. సో దానివల్ల ఇంట్లోకి వచ్చి పెళ్లి సంబంధాలు మొత్తం జడిగొడుతుంది. చెప్పా కానీ 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నది దాని గురించి. ఓకే, అదే నువ్వు కాల్ చేస్తున్నావు. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం అంటావు చెప్పు. తను పెళ్లి చేసుకోవాలని ఓకే అంటే నేను చేసుకుంటా అన్న, కానీ ఏం ఆన్సర్ ఇవ్వట్లే. సో అది పెళ్లి చేసుకుంటుందా లేదా అని నాకు క్లారిటీ కావాలన్న, అది ఒకటే. ఓకే, నీకు అమ్మాయి ఏమనుకుంటుంది చెప్పాలంటే ఇప్పుడు నువ్వు అయితే అమ్మాయిని నేను పిలిపిస్తాను. ఇప్పుడు కాల్ చేసి తను పిలిపిస్తా, కొంచెం మాట్లాడన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మాయిని ఇక్కడికి పిలిపిస్తున్నాడు. ఇక్కడ పిలిపించిన తర్వాత మనం మాట్లాడదాము. తన డెసిషన్ ఏంది, తను ఏమనుకుంటుంది, అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, వద్దనుకుంటుందా, టైం పాస్ చేయాలనుకుంటుందా, తన గురించి తన మాటలు నేను విందాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడు. అదే ఇంకేం ఆన్సర్ చెప్పలేదు కదా, ఏంటో చెప్తే మాట్లాడతా కదా. ఏం చెప్పాలి నీకు? అదే పెళ్లి గురించి మాట్లాడుతున్నా కదా, ఆ టాపిక్ తీసుకురాకు, నేను చెప్పాను కదా. మరి ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు కదా, ఏం చెప్పట్లేదు. పెళ్లి చేసుకుందా ఇదని. అత్తమాను పెళ్లి అంటావేంటి? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చూస్తుర్రు కదా, మ్యాచెస్ చూస్తుర్రు. వచ్చి నువ్వు చికాకు చేస్తున్నావు, ఫొటోస్ ఉన్నాయి ఇది ఉన్నాయని. నువ్వు చేసావు, నేను చెప్పాను, అర్థమైందా? ఏం ఫొటోస్ ఉన్నాయి? మీకు చెప్పాల్సిన పని నాకు లేదు, అర్థమవుతుందా? మీరెందుకు మధ్యలో వస్తున్నారు అసలు? మీ అన్న అయితే నీకు అన్న, నాకు కాదు, అర్థమవుతుందా? ఆయనకి అన్న అయితే నీకు బాగా అవుతాను కానీ అన్న ఉండలే. కానీ ఏం ఫొటోస్ ఉన్నాయంటున్నా? తిరిగిన ఫొటోస్ ఉంటాయి. మీరు ఒక అబ్బాయి ఉండి సరే, తిరిగిన ఫొటోస్ ఉంటే నువ్వు పర్సనల్ పెట్టుకోవాలి, అంతేగాని వాళ్ళ ఇంటికి తీసుకుపోయేసి వాళ్ళ ఇంటికి ఇచ్చి అంటే ఇబ్బంది పెట్టడం ఎందుకు? అది మీకు నేనెందుకు చెప్పాలి? నువ్వు ఇదే విధంగా సైలెంట్ గా ఉన్నావనుకో, ఇలాంటి అమ్మాయిలు చాలా మోసం చేస్తానే ఉంటాను. నీ లైఫ్ లో నీకు పెళ్లి అనేది జరగదు. సరే, ఈ అమ్మాయి మోసం చేస్తుంది. సరే, ఒక మాట్లాడితే కరెక్టే చెప్తావు అమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయి నేను లవ్ చేశాడు లేదా నువ్వు అబ్బాయిని లవ్ చేసావా? లవ్ చేసుకున్నారు ఇద్దరు. తనైతే అంటే తను ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ ఏరియా మళ్ళీ తిరగడం అలాంటివి ఏం చేశాడా? చేయలేదు. మరి నువ్వెందుకు తన లైఫ్ నాశనం చేస్తున్నావు? నాకు చెప్పొద్దు. అబ్బాయి అడగలేక నన్ను అడుగుతున్నాడు, నన్ను అడిగాడు వాళ్ళ బ్రదర్. నేను అబ్బాయి బాధపడింది, నేను వాడికే చెప్పలేదు, నేను మీకెందుకు చెప్తాను. అందుకని నేను వచ్చింది. అతను చెప్పలేదు కాబట్టి నేను వచ్చాను. నాకు చెప్పు, అతను చెప్పలేకపోతే ఎందుకు అంతలా గింజుపోతున్నారు ఊరికానా? ప్రాబ్లం అంటే అడుగు బ్రో, చేసుకుంటే చేసుకోదు, అడుగు. తను ఎందుకు తిట్టేస్తున్నాను అసలు? అన్న అంటే నీకన్నా అదవుతుందా? ఎవడెవడి చేత నన్ను తిట్టేసుకో, ఎందుకు పిలిపించో అది చూపించుకోమని మా అన్నని తీసుకొచ్చి వీడెవడో నేనెందుకు వింటాను? వాడు వీడంటే చంపలు రాలిపోతే ఎక్స్ట్రా చేసామంటే నా దగ్గర నాకు చెప్పు కూడా ఉన్నది. అదే దవడ పుల్లు రాలుతాయి, మళ్ళీ చెప్పు మళ్ళీ వస్తుంది. చాలా చెప్పగలరు కానీ మూసుకొని పని చెప్పండి ఏంటన్నది. మూసుకొని పని చెప్పేది కదా, కానీ నువ్వు ఆన్సర్ చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఆన్సర్ చెప్పు. ఫస్ట్ ఎవరికి చెప్పాలి ఆన్సర్? ఇప్పుడు చాలా సార్లు చెప్పాను. ఏమని చెప్పావు? ఏం చెప్పాలి? మ్యారేజ్ ఏం చెప్పావు? ఎందుకు సీరియస్ అవుతున్నారు? అరే సీరియస్ అవుతుంది ఎవరు రా? నువ్వు సీరియస్ అవుతా, నేను సీరియస్ అవుతున్నానా? ఒక అమ్మాయితో మాటలు ఇదేనా? అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి. తను పెళ్లి చేసుకుంటా మరి ఇంకేం చేయాలా? మరి ఇలాంటి వాళ్ళకి ఇంకేం చేయాలి చెప్పు?
ఏం చేయాలి చాలా ఎక్కువ చేస్తున్నారు. ఎలా మాట్లాడతా అంటే అలా మాట్లాడతా. ఇంకా నువ్వు ఎలా మాట్లాడినా నేను కూడా రివర్స్ మాట్లాడతా గానీ. అర్థమైందా? అందుకే ఇలాంటి వాడిని తీసుకొచ్చాడు. ఒకసారి మాస్క్ తీస్తావా? ఒకసారి స్కార్ఫ్ తీస్తావా? నేనెందుకు తీయాలి? ఆ స్కార్ఫ్ ఒకసారి తీసి చూస్తా, ఆ ఫేస్ చూస్తా ఒకసారి. అవసరం లేదు. అంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నేను, అందుకని ఇంకేం లేదు. యువతతో చూసినట్టు అనిపిస్తుంది నిన్ను ఇంకొక అబ్బాయితో, అందుకని నేను ఇంకేం లేదు. అవసరం లేదు, నాకు తీయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడాలనిపిస్తుంది నిన్ను. నేను మీరు నన్ను ఎందుకు చూస్తారు? చూడకూడదా? అవసరం లేదు. ఇప్పుడు వచ్చి ఆడదాన్ని చూడలేదేటి? ఆడవాళ్ళని చూడడం వేరు, నిన్ను చూడడం వేరు కదా. అలాగే ఉంటాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, మన ఇద్దరికి మధ్య ఎందుకు కానీ. ఇంకొక అబ్బాయి కొంప తీసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పదులే. ఈ అబ్బాయి చెప్పు, నీళ్ళు ఎవరో చెప్పు. వాడికి చెప్పను. ఎందుకు? వాడికి ఎందుకు చెప్తాను? నువ్వు నాటకాలు చెప్పొద్దు, నా దగ్గర కథలు చేయొద్దు. నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో. నేను చేసుకోను. ఏం చేస్తావు? నా ఇష్టం నేను చేస్తాను. నువ్వెవడు చెప్పడానికి? దీని సైకో నువ్వెవడివి చెప్పడానికి? నేను చెయ్యట్టే చెబుతాను, చెయ్యట్టే చెబుతాను. చూసుకుందాం. నేను చెప్పేది ఒకటమ్మా, ఇప్పుడు నీ జీవితం నాశనం చేసుకుని తన జీవితం నాశనం చేయబాక. నీకు ఇష్టం ఉంటే చేసుకుంటావు బ్రదర్ అమ్మాయిని పెళ్లి. నేను చేసుకోను. సరే అబ్బాయిని వదిలి. నేను వదలను. అబ్బాయిని వదిలి. ఎందుకు? అది నా ఇష్టం. ఆ సైకో నువ్వే అన్నా. నాకు అర్థం కావట్లేదు. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు. నాకు అవసరం లేదు. మా కాల్ మేము చూసుకోగలం. మా కాల్ మేము చూసుకోగలం. నీ కాల్ నువ్వు చూసుకుందు, లిఫ్ట్ చేసి మాట్లాడు. ఎవరు ఇంకొక అబ్బాయితో మాట్లాడుతున్నావు ఏంది? నాకు అర్థం కాదు. నా లైఫ్ లో మీరెవరు అడగడానికి? అసలు నువ్వెవరో చెప్పడానికి. నీ లైఫ్ ఉంటే నీ వరకే పెట్టుకో. అర్థమైంది? అబ్బాయి లైఫ్ నాశనం చేయకు. నేను చేసుకుంటా. నువ్వెవరు చెప్పడానికి? వాళ్ళ బ్రదర్ అని చెప్తున్నా కదా. వాళ్ళ బ్రదర్ వాడికి పెట్టుకోండి. నువ్వు పెట్టుకోవాలి. నువ్వు పెడతాంటే మధ్య ఎవడికి పెడతాడు? ఎందుకు రేస్ అవుతున్నావు? ఎందుకు చెప్పు? కూల్ గా మాట్లాడు. మాట్లాడుతున్నారా? నేను కూల్ గా మాట్లాడను. చేసిన తప్పు నువ్వు చేసిన తప్పు. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకో, తగలెట్టుకో. అర్థమైందా? అగ్గిపెట్టి గీసేసుకో. ఎందుకు? నా ఇష్టం అది. ఇప్పుడు ఏం చేశాడు? నోటి జీవితాన్ని నాశనం చేయాలి చెప్పు. నీకెందుకు నేను చెప్పాలి? వాడు చేసుకొని చస్తాడు, నీ పేరు రాజు చేస్తాడు. చేస్తే సావని నాకేంటి సంబంధం? ఓరి నాయన, ఇది చిన్న సైకో కదా. దీన్ని ఎట్లా లవ్ చేసి నాకు అర్థం కావట్లేదు. జిగిడి బ్యాగ్ చూసి బెండ్ అయిపోయి దానికి సరెండర్ అయిపోయాడు రా. ఇప్పుడు అబ్బాయి దగ్గర ఏముందని నువ్వు ఎందుకు వదులుకోనంటున్నావు? ఏముంటే నీకు చెప్పాలి ఏంటి? అసలు నీకు నేను ఎందుకు చెప్పాలి? అబ్బాయి నువ్వు చేయి వచ్చింది అనుకో, చంప పగలతో ఎక్స్ట్రా చెప్పాక చూసుకుందాం. కానీ అబ్బాయికి ఆన్సర్ చెప్పు. అడుగు బ్రదర్, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అడుగు. నేను ఏం కాదు. పెళ్లి ఓకే అంటే చేసుకుంటావా? పెళ్లి అంటున్నావేంట్రా? ఇలాంటి దాన్ని చేసుకుంటావా? వాడు చేసుకుంటాడో చేస్తాడో ఉంచుకుంటాడో నీకెందుకు నా మధ్యలో? చేస్తాడో ఉంచుకుంటాడో నీకెందుకు నా మధ్యలో? ఉంచుకుంటాడు. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుందానికి పనికిరారు. ఉంచుకోవడానికి చేసుకుంటే నీకెందుకు? నువ్వు రావు కదా మధ్యలో. నాకు కోపం తెచ్చిపోక రమ్మంటావు ఏంది? నన్ను కూడా నన్ను అర్థం కావట్లేదు. రావట్లేదు అమ్మాయికి చేసి వాళ్ళ లైఫ్ నాశనం చేస్తున్నావు. సిగ్గు అనిపించలేదు నీకు? నీకు తెలిసేమో నాకు తెలియదు. నువ్వు మనిషి ఇంకేమైనా నాకు అర్థం కావట్లేదు. సెల్లి తీసుకొట్టే దవడపులు రాలతో ఎక్స్ట్రా చెప్పాక నా ఫోన్ పోతే పోయింది. నీలాంటి దాన్ని నువ్వు నాలాడదాన్ని అది ఇది అన్నావు అనుకో, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఒక దాంతో మాట్లాడినప్పుడు నాకు కోపం వస్తుంది. కోపాన్ని నేను ఆపుకుంటున్నాను. ఏం పీకుతావు? దవడపులు రాలతో ఎక్స్ట్రా చేసామని మెంటల్ దాన్ని చెప్తాను. ఏం చేస్తావు? ఏదో చేస్తాను. ఒక్క నిమిషం. ఏం చేస్తావు? ఏదో చేస్తాను. నువ్వు కాడదాని మీద చెయ్యొద్దా చెప్తాను. నాకు అడగన్నారు మీరు ఉంటా చూడరా. నువ్వు మాట్లాడక మధ్యలో నన్ను రెచ్చగొట్టబాక. ఆగు ఒక నిమిషం. కూల్ గా మాట్లాడు. నేను మాట్లాడు. ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? ఏంటి వేరు కొట్టినా మీరు రాలేదనుకున్నావా? నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను రికార్డ్ చేస్తున్నా. ఎక్స్ట్రా చేసావనుకో ఫోన్ ఇస్తే మాట్లాడుకో. కథలు పడుతున్నావు. నీ కళ్ళ ముందు కొడుతుంటే అలా చూస్తా. నువ్వు మంచోడే. నేను వాడుకుంటా వదిలి దెంగతా ఇంట్లో మాట్లాడతాను. బేగి అన్నావు అనుకో, చెప్పాలి కదా. ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు నన్ను కొట్టినప్పుడే నీ రెస్పెక్ట్ పోయింది. రెస్పెక్ట్ ఇవ్వాలా? నువ్వు నా మీద ఒంటి మీద చెయ్యేసినప్పుడే నీది పోయింది. రెస్పెక్ట్ ఇవ్వాలి నీకు. ఇప్పుడు నిన్ను ఎవడమ్మన్నాడు? ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడు. పెళ్లి చేసుకుంటా లేదా? మరి నా జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు? అది ఒక్కడే. మరి మా ఇంట్లో ముందు తెలీదా? చెప్పా పెళ్లి చేసుకుందాం అన్నావు. సరే అని చెప్పినా ఫస్ట్ లవ్ చేసేటప్పుడు చెప్పాను. బొచ్చుడు వంతో చెప్పా. అయితే ఏం పీకుతావు? ఫోన్ ఇస్తావా? ఇవ్వను. ఫోన్ ఇవ్వను. ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు? ఫోన్ ఇవ్వను. నా ఫోన్ తీసుకుని నువ్వేడు బే? ఆడదంటే అనుకుగా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. నాకు అర్థం కాదు.
ఫోన్ ఇచ్చేది లేదు, అర్థమైందా? నువ్వు అన్నావు కదా నేను చూపిస్తాను, నేను కొనేది కాదు. వాడి జీవితాన్ని నువ్వు పెంచి పోషించావా? వాడు పెంచాడా, నేను తెచ్చానా? నీకు ఎందుకు? నాకు అర్థం కాదు. ఏం చేస్తావు అన్నది చూపిస్తా నేను కొద్దిసేపట్లో చూపించవే. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? తీసుకుపోయి జైలు ఏం చెప్తాను. ఇలాంటి వాళ్ళని నిజంగా అబ్బాయిల జీవితాన్ని నాశనం చేసి, అది నా ఇష్టం. నువ్వెవడి? నాకు అర్థం కాదు. ఎవరో చూపించాను, చూపిస్తా కొద్దిసేపట్లో చూపిస్తా. ఎక్కడో చూపించుకోని నాకు అర్థం కాదు. ఎవరి దగ్గర వీడియో రూపంలో చూపిస్తా. వెయిట్ చూపించుకో. అయితే ఫోన్ ఎందుకు ఎత్తట్లేవు? వాళ్ళు తీసుకున్నారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను? ఎవరు అతను అంటారు? నా ఫ్రెండా? ఏ ఆగు బ్రో, నువ్వు ఆగు బ్రో అంటున్నావు ఏందే? పార్కులు అంట, సినిమా వెళ్దా? పెళ్ళి అన్నావు, లొల్లి అన్నావు, అదన్నావు, ఇదన్నావు. అవును, నువ్వే అన్నావు. ఏంది బ్రదర్? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఇద్దరు లవ్ చేసుకున్నారా? ఆగు బ్రో, మేము ఇద్దరు మాట్లాడుతున్నాం. ఆగు, ఆయనకి చెప్పకు, నాకు చెప్పు. ఆయనకి చెప్పాలి. ఏంది ఏం కథలు పడుతున్నావు నువ్వు? నాకు ఆన్సర్ చెప్పదు, వాళ్ళిద్దరికి ఆన్సర్ చెప్పి నీ లైఫ్ నీ ఇష్టం. నువ్వేమైనా పీక్కో, ఏమైనా చేసుకో. మరి ఉంటే ఉండు. ఒక్క నిమిషం నీకు చెప్పనా? ఇతను ఒక 1 వీక్ బ్యాక్ నాకు కాల్ చేసినప్పుడు నీ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నా. నువ్వు ఎంతమంది లవ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఈ అబ్బాయిని పిలిపించింది నేను. పీకేది కాదు, అతను పిలిపించింది. ఇతను పిలిపించింది అతను పిలిపించింది నేను. ఓకేనా? అదే పీక్తారు, చూపిస్తారు. ఆగు. ఎంతమంది జీవితాలు సంపరిస్తావు? చాకలి సంపరించినట్టు ఎంతమంది జీవితాలు సంపరిస్తావు నువ్వు? చాకలి సంపరించినట్టు నీ ఇష్టమా? ఎంతమంది ఎట్లా నాశనం చేస్తున్నా అర్థం కాలేదు. ఇప్పుడు అబ్బాయిని లవ్ చేస్తేవి, ఈ అబ్బాయిని లవ్ చేస్తేవి. నువ్వు నాకు చెప్పినావు, వాడు వచ్చి నేను కలిసిండని చెప్పినావు. అతను వచ్చి నువ్వు నాకు కలిసి నువ్వు చెప్పినావు, మాట్లాడినా. నేను మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మహేష్ అని ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరితో నీ అబ్బా దౌడలు వగులుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది. చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది. ఎందుకంటే నిన్న మన వీడియోలో వచ్చిన అమ్మాయి ఈరోజు హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉంది. అంటే అబ్బాయి ఫ్యామిలీ ఫుల్ ఆపోజిట్ అయిపోయారు, అమ్మాయికి సపోర్ట్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అమ్మాయికి మనందరూ సపోర్ట్ కావాలి. మన సపోర్ట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్ లింక్గా పెడుతున్నాను, ఒకసారి చూడండి. మన సపోర్ట్ ఏంటంటే ఆర్థికంగా అయితే ఏమొద్దు, మన సపోర్టు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఒక అమ్మాయి జీవితం అన్నా బాగుపడుతుంది, అంటే ఒక సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఆ వీడియోని చూసి మీ ఒపీనియన్ చెప్పండి కింద కామెంట్ రూపంలో. థ్యాంక్స్.